హాయ్ ఎవ్రీవన్. ఈరోజు పప్పు భక్ష్యాలు చేస్తున్నా. యాక్చువల్లీ నాకు ఆల్రెడీ పప్పు పూర్ణం ఉంది. సో డైరెక్ట్గా భక్ష్యాలే చేసేస్తున్నా. సో భక్ష్యాల కోసం భక్ష్యాల పిండిని తడుపుతున్నా. ఈ పిండి తడపటం కొంచెం స్మూత్గా తడపాలి. స్మూత్గా అయినాక లాస్ట్లో కొంచెం ఆయిల్ పోసుకొని కూడా ఇట్లా రౌండ్ బాల్ లాగా చేయాలి, నీట్గా స్మూత్గా. ఇట్లా చేసుకుంటే ఏంటంటే మనకి భక్ష్యాలు స్మూత్గా వస్తాయి, మెత్తగా కూడా వస్తాయి. సో అంత అయిపోయాక క్యాప్ పెట్టేసి ఒక 1-2 అవర్స్ అట్లా నాననియాలి. నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి పప్పు పూర్ణం. ఈ పప్పు పూర్ణం నేను షార్ట్గా ఈజీగా చెప్పేస్తా. ముందు శనగపప్పుని ఓవర్ నైట్ అంతా నానబెట్టాలి. నానబెట్టినాక పొద్దున్న లేచి పప్పు ఉడకబెట్టాలి. ఈ ఉడకబెట్టినాక నీళ్ళన్నీ వంపేసి ఈ పప్పు తీసుకెళ్ళి ఒక మంచి క్లాత్ మీద ఆరేసేయాలి. ఆరిపోయినాక పప్పుని మంచిగా పౌడర్ లాగా మిక్సీ పట్టాలి. ఈ పౌడర్ని ఒక చక్కెర పాకంలో అయినా బెల్లం పాకంలో అయినా వేసుకోవచ్చు. నేను చక్కెర పాకంలో వేసుకున్నా. ఒక 10 మినిట్స్ స్టవ్ మీద ఉంచితే పప్పు పూర్ణం రెడీ అయిపోతుంది. సో ఇది పప్పు పూర్ణం ప్రాసెస్. సో ఇప్పుడు మనము ముద్దలన్నీ పెట్టేసుకున్నాం కదా పప్పు పూర్ణం, అది పక్కన పెట్టేసి మనం ముందు నానబెట్టుకున్న భక్ష్యాల పిండిని ఒక్కసారి ఆయిల్తోని ఒక 2-3 టైమ్స్ మళ్ళా ఇట్లా పిసికినట్టు చేసి మంచిగా రౌండ్ బాల్ లాగా వచ్చేటట్టు చూసుకోవాలి. తర్వాత చేతులకు మంచిగా ఆయిల్ రుద్దుకొని ఒక ముద్ద తీసుకొని మంచిగా రౌండ్ బాల్ లాగా అనుకోవాలి. రౌండ్ బాల్ లాగా అన్నాక 2 చేతులతోని మంచిగా వెడల్పుగా ప్రెస్ చేయాలి. ఇట్లా ప్రెస్ చేస్తే ఏంటంటే మనం స్టఫ్ ఈజీగా పెట్టుకోవచ్చు అనమాట. మంచిగా వెడల్పుగా అయినాక పప్పు పూర్ణం స్టఫ్ని తీసుకొచ్చి ఈ ముద్దలో పెట్టి ఎక్స్ట్రా ఉన్న ముద్ద అంతా ఇట్లా పైకి అనుకుంటూ రావాలి. ఎక్స్ట్రా ఉన్న పిండి మొత్తం పైకి అన్నాక పైన ఆ ఎడ్జ్ని ఇట్లా పైకి అంటే మొత్తం ఎక్స్ట్రా పిండి మొత్తం పైకి వచ్చేస్తుంది. ఈ ఎక్స్ట్రా వచ్చిన పిండి మనం తీసైనా మళ్ళీ ముద్దలో కలపచ్చు, లేదా అట్లా అక్కడిదక్కడే ప్రెస్ చేయొచ్చు అనమాట. నేనైతే అక్కడనే ప్రెస్ చేసినాక మంచిగా మళ్ళీ ఆయిల్ రాసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవడమే. సో మిగతా భక్ష్యాలకు కూడా ఇదే ప్రాసెస్. అంటే ముందు ఒక పిండి ముద్ద తీసుకొని అది వెడల్పుగా అనుకున్నాక పప్పు పూర్ణం స్టఫ్ని పెట్టుకోవాలి. పెట్టుకున్నాక ఎక్స్ట్రా ఉన్న పిండినంతా పైకి అనుకుంటూ వచ్చినాక అది క్లోజ్ అయినా చేయొచ్చు, లేకపోతే తీయొచ్చు. సో అట్లా అయినాక మంచిగా ఆయిల్ పెట్టి పక్కన పెట్టేసుకోవాలి. అన్నీ ఇదే ప్రాసెస్ చేసినాక మనకు భక్ష్యాలు చేయడానికి ముద్దలు రెడీ అయిపోతాయి. నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి ఏదైనా ఒక ప్లాస్టిక్ షీట్ తీసుకొని దానికి మంచిగా ఆయిల్ రాసుకోవాలి. ఆయిల్ రాసుకున్నాక మనం పెట్టుకున్న స్టఫ్ ముద్దని మంచిగా ఈజీగా ప్రెస్ చేసుకోవచ్చు. మనం పిండి మంచిగా స్మూత్గా ఇంకా మంచిగా నానింది కాబట్టి ఈ ప్రెస్సింగ్ ఈజీగా వచ్చేస్తుంది. ఎక్కడా కూడా పప్పు బయటకు రాకుండా మంచిగా వస్తుంది అన్నమాట. భక్ష్యం ప్రెస్సింగ్ అంతా అయిపోయాక ఇప్పుడు మనం కాల్చుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసి మంచిగా ఆయిల్ ఎక్కువనే వేయాలి. ఆయిల్ వేసినాక మనం ప్రెస్ చేసుకున్న భక్ష్యం వేయాలి. వేసి దానిపైన కూడా మళ్ళీ ఆయిల్ పోయాలి. సో ఒక 2 టైమ్స్ తిప్పుకోవాలి. ఫస్ట్ టైం తిప్పుకున్నప్పుడు చూడండి ఎంత బాగా పొంగుతుందో. సేమ్ అట్లే రివర్స్ తిప్పేసినప్పుడు కూడా భక్ష్యం మంచిగా పొంగుతుంది. సో ఇట్లా మనం భక్ష్యాలని కాల్చుకోవాలి. మంచిగా అయిపోయాక ఒక ప్లేట్లోకి తీసి పెట్టాలి. సో ఇదే ప్రాసెస్ మిగతా భక్ష్యాలకు కూడా కంటిన్యూ అవుతుంది. ఫైనల్గా కమ్మని పప్పు పూర్ణం భక్ష్యాలు రెడీ అయిపోయినాయి. చూస్తుంటేనే ఎంత బాగున్నాయి కదా, కానీ తింటే ఇంకా బాగున్నాయి. ఈ పప్పు భక్ష్యాలు ఎట్లున్నాయో మీరు కమెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ గో అండ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కమెంట్. థ్యాంక్ యూ.